back to my channel. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నాకు బర్త్డే గిఫ్ట్స్ అయితే సర్ప్రైజ్ గా పంపించారు. ఎవరా అనుకుంటున్నారా? మన యూట్యూబర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ నాకైతే గిఫ్ట్స్ పంపించారు. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏం గిఫ్ట్స్ అనేది మీ అందరి ముందే నేనైతే రివీల్ చేస్తాను, మీకు చూపిస్తూ నేను ఎవరెవరు ఏ గిఫ్ట్స్ ఇచ్చారనేది చెప్తాను. సో బర్త్డేకి ఇంత లేట్ గా పెడుతున్నారు ఏంటి అంటే కొన్ని గిఫ్ట్స్ రావడం లేట్ అయింది, వచ్చాక అన్ని కలిపి చేద్దాము అని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో నిజంగా నాకు గిఫ్ట్స్ తీసుకోవడం అంటే చాలా 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 ఇష్టం. అదే విధంగా నేను ఇస్తూ ఉంటాను గిఫ్ట్స్, బట్ చాలా మందికి తీసుకోవడం బాగా ఇష్టం, కొంతమందికి సర్ప్రైజెస్ ఇవ్వడం ఇష్టం, అలా కదా. నాకు సర్ప్రైజెస్ తీసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. అంటే మనకి తెలిసి కంటే తెలియకుండా గిఫ్ట్ ఇస్తే అదొక హ్యాపీనెస్ ఉంటది కదా. సో నాకు అందుకే గిఫ్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. నాలాగే మీకు కూడా గిఫ్ట్స్ తీసుకోవడం కానీ లేదా ఇవ్వడం కానీ లేదా రెండు ఇష్టం అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. సరే అయితే మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసాను. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నా బర్త్డేకి గిఫ్ట్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ నాకు మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్స్ లో నాకు మెసేజ్ చేశారు, అక్క మీ బర్త్డేకి మేము గిఫ్ట్ సెండ్ చేస్తాము, మీ అడ్రస్ పంపించండి అని చెప్పేసి. నేనైతే నాకు అలా చెప్పిన వాళ్ళందరికీ రిప్లై ఒకటే పెట్టాను అనమాట. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ చూస్తున్నారు, అదే నాకు చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్. నాకు ఏ గిఫ్ట్ ఏమీ సెండ్ చేయొద్దు, మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పేసి నేనైతే వాళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చాను అనమాట. బట్ కొంతమంది అస్సలు ఒప్పుకోలేదు, అక్క ఎలా అయినా సరే పంపించాలి నేను మీకు గిఫ్ట్ అని చెప్పేసి. నాకు ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది ఉంటారు కదా, సో అందులో కొంతమందికి కొంత వరకు నేను వాళ్ళకి అడ్రస్ పంపిస్తే వాళ్ళు నాకైతే గిఫ్ట్స్ పంపించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే ఇందులో గిఫ్ట్స్ ఏంటంటే గోల్డ్ ఉంది, అలానే క్లాతింగ్ ఉంది, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు నేనైతే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్, యూట్యూబ్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ కూడా. మీ అందరికీ ఆబ్వియస్లీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటది, ఈ పార్టీకి నేను చెప్పవసరం లేదు. కుమారి తెలుగు వ్లాగ్స్ అండ్ చాందిని బీయింగ్ ఉమెన్, వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. మేము ఏదైనా కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ నా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏ అకేషన్స్ ఉన్నా కూడా మేము ఒకరికొకరు గిఫ్ట్స్ ని పంపించుకుంటూ ఉంటాం. సో యాజ్ యూజువల్ గా బర్త్డేకి కూడా నాకైతే గిఫ్ట్ పంపించారు. సో ఫస్ట్ అయితే నేను కుమారిది చూపిస్తాను, ఎందుకంటే నాకు ఫస్ట్ కుమారి గిఫ్ట్ రీచ్ అయ్యింది అనమాట. సో కుమారి గిఫ్ట్ అయితే ఇదన్నమాట. సో ఇది ఏంటి అని అనుకుంటున్నారు కదా, సో యూట్యూబర్స్ కి బాగా 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 హెల్ప్ అవుతుంది అనమాట ఇది, అండ్ యూస్ఫుల్ అనమాట. అది ఏంటి అంటే మైక్స్. సో మైక్స్ అనేవి మన యూట్యూబర్స్ కి, అంటే నాలాగా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా, బ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది మనం ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఓకే పర్వాలేదు, వాయిస్ అనేది రీసౌండ్ రాకుండా సైలెంట్ గా ఉంటుంది, బాగా మీకు కనెక్ట్ అవుతుంది. బట్ బయటకి ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనకి వాయిస్ అనేది క్యాన్సిలేషన్ ఉండదు, బయట మాట్లాడలేం, డిస్టర్బెన్స్ అది ఉంటుంది, దానివల్ల వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలా చేస్తూ ఉంటాం. సో నాకైతే మైక్ అయితే పంపించింది. ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే మైక్ ఉంది, అది ఏంటంటే వేరే మైక్ అనమాట, నేను అమెజాన్ లో తీసుకున్నాను. బట్ ఇదైతే నాకు తను ప్రేమగా పంపించింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం. ఇది వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. మీకు దీని ఒకవేళ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కుమారికి మెసేజ్ చేయండి, తను మీకు పంపిస్తుంది, అంటే ముఖ్యంగా బ్లాగర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే. సో ఇదైతే మనకి ఇదిగోండి చక్కగా క్యూట్ బాక్స్ ప్యాకింగ్ వచ్చింది, అండ్ ఇది కూడా మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటది, ఈవెన్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా వస్తుంది అనమాట, చూస్తున్నారా. సో ఇది వచ్చేసి మనకి ఒకటే అంటే లైక్ ఒక పర్సన్ కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇందులో 2 రిసీవర్స్ అలా ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, సో ఇది ఒకటే, అంటే జస్ట్ మనం ఇంట్లో వరకు అలా వీడియోస్ ఏమైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం మాట్లాడి చేసుకోవడానికి ఇది బాగుంటది. సో ఇట్లా వచ్చిందనమాట మైక్ అయితే మాత్రం చక్కగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మన మొబైల్ కి మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకుని మనం ఇంకా సౌండ్స్ ఏమీ రాకుండా చక్కగా ఇది యూజ్ అవుతుంది. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. దీంతో పాటు మనకి కేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మొత్తం ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ కుమారి, నాకు చాలా 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 బాగా నచ్చింది. నాకు మంచిగా హెల్ప్ అయ్యేదే ఇచ్చింది. నా దగ్గర 2 ఉన్నాయి కానీ సింగిల్వి లేవు. సో ఇది నా ఒక్కదానికే యూజ్ చేయొచ్చు కాబట్టి డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ కమింగ్ వాటికి నేను ఇది డెఫినెట్లీ యూజ్ చేస్తాను. సో మీకు కూడా కావాలి అనుకుంటే తనకి మీరు మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
చాందిని పంపించింది అనమాట. సో చాందిని కొంచెం ఏంటంటే లైక్ నాకు నచ్చినవి అంటే లైక్ నాకు ముందే అడిగింది మధు ఏం కావాలి అని చెప్పేసి. సో నేను నా ఇష్టాలు చెప్పాను, దాన్ని బట్టి తనైతే షాపింగ్ చేసింది అనమాట. సో అదేంటంటే వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ లో షాపింగ్ చేసింది. నేను మొన్న రీసెంట్ గా హైదరాబాద్ న్యూ ఇయర్ కి వెళ్ళాను కదా, అప్పుడు నాకు అక్కడైతే వర్క్ సారీస్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎందుకు నాకు ఈ మధ్యన వర్క్ సారీస్ బాగా నచ్చుతున్నాయి అనమాట. సో అందుకే నేను చెప్పాను నాకు మంచి వర్క్ సారీ ఏదైనా తీసుకో అని చెప్పి. ఓకే నాకు హింట్ ఇచ్చావు కదా, ఇంకా నేను చేసేస్తానని చెప్పేసి తనైతే షాపింగ్ చేసింది. వర్క్ సారీయే కాదు, దాంతో పాటు యాక్సెసరీస్ కూడా తీసుకుంది, అలా బ్యాంగిల్స్ తీసుకుంది, ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంది. మీకు ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను. సో నాకైతే ఈ సారీ కలర్ చాలా 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 బాగా నచ్చింది. సో ఇదే సారీ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సారీ అయితే మాత్రం చాలా బాగుంది తెలుసా. మీరు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ కి వెళ్ళండి. అక్కడ వర్క్ సారీస్ అయితే మాత్రం మంచి బెస్ట్ ప్రైజెస్ కి వస్తున్నాయి అనమాట. ఈ సారీ కాస్ట్ నాకు తెలీదు, కానీ లైక్ ప్రైజెస్ ఎలా ఉంటున్నాయంటే అక్కడ మనకి 1000 రూపీస్ నుంచి 700-800 రూపీస్ నుంచి కూడా మంచి మంచి వర్క్ సారీస్ వస్తున్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, అంటే ఐ మీన్ చూస్ చేసుకున్నాను అనమాట. తను నాకు ఆల్రెడీ పిక్స్ పెట్టింది. వీడియో కాల్లో మేము మాట్లాడుకుంటాం కదా, ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకో, డిజైన్ అదంతా అడిగితే నేను ఇది చూస్ చేసుకున్నా. కొంచెం బ్రైట్ గా ఉంటది, ఈవినింగ్ టైం పార్టీస్ కి అయితే అద్దరిపోద్ది అనమాట వర్క్ ఇదంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ పాపా చాందిని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను మంచిగా బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయించుకున్నాక నేను రెడీ అవుతాను కదా, అప్పుడు మీకు షేర్ చేస్తాను. ఏదైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కట్టుకుంటాను, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ సారీ. నేను సెలెక్ట్ చేసుకుంది కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీంతో పాటు ఇదిగోండి ఈ క్యూట్ పాట్లీ బ్యాగ్ అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ లాంటిది తీసుకుంది, అంటే మ్యాచింగ్ తీసుకుంది. ఇది కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తీసుకుంటుందని చెప్పి. చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పెట్టేసి పంపించింది అనమాట. ఇవి గాజులు, ఇవేంటంటే మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, సో మ్యాచింగే తీసేసుకుంది. సో దట్ మనం చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. సో ఇవి బ్యాంగిల్స్ అనమాట, దానికి సారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పంపించింది అనమాట నాకు. నేను చెప్పా సారీతో పాటు మొత్తం మనకి మంచిగా యాక్సెసరీస్ అన్ని ఇస్తే స్టైల్ చేయడానికి బాగుంటది కదా అని. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇంకా సింపుల్ గా మనం ఇంకేం వేసుకోవట్లేదు, ఆ సారీకి ఇలా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వాచ్ పెట్టేసుకుంటే అలా రెడీ అయిపోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ కి వెళ్ళి, హైదరాబాద్ లో పటాన్ చెరువు దగ్గర ఉంటుంది, హైదరాబాద్ వాళ్ళు వర్క్ సారీస్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ మన సబ్స్క్రైబర్స్ కమ్, నాకేమని చెప్పాలంటే సిస్టర్స్ అనొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, అంటే ఫ్రెండ్స్ లాగా సిస్టర్స్, ఒక బాండింగ్ ఏర్పడిపోయింది అనమాట. అందులో ద మోస్ట్ ఎవరు అంటే నక్షత్ర. సో నక్షత్ర అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా అంటే చాలా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవడం, అండ్ అలా అలా మా ఇద్దరు బాండింగ్ ఒక సిస్టర్ బాండింగ్ ఏర్పడింది. ఏదన్నా కూడా నాతో షేర్ చేసుకోవడం గట్టా చేస్తుంటది అనమాట. సో తనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బ్యూటిఫుల్ పట్టు సారీ అయితే నాకు ప్రెజెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కాస్ట్ రివీల్ చేయను, పట్టు సారీస్ అంటే మీకు తెలుసు కదా ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. సో మంచి కలర్, ఇది మంచి మెజెంటా పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది. పింక్ అండ్ బాటిల్ గ్రీన్ వస్తుంది అనమాట. ఏదైనా ఒక మంచి అకేషన్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటే మాత్రం అద్దరిపోద్ది. సో పట్టు సారీ చూస్తున్నారు కదా ఇది. సో ఇది కంచిపట్టు అనుకుంటాను, ఎస్ కంచిపట్టు సారీయే, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మంచిగా వర్క్ అది చేయించుకుని అప్పుడు రెడీ అవుతాను కదా. థ్యాంక్ యూ సో మచ్ నక్షత్ర. అసలు యాక్చువల్లీ నువ్వే నాకు పెద్ద గిఫ్ట్, బట్ మళ్ళీ నాకు ఇది కూడా. అండ్ దీంతో పాటు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది, అదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇట్స్ వెరీ బిగ్ గిఫ్ట్ అనమాట. ఇదిగోండి చూడండి, కనిపిస్తుందా మీకు? నేను బ్యాక్ కెమెరా పెట్టి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అనమాట. సో చూస్తున్నారా, మా ఫ్యామిలీ ఫోటో పిక్ ఇది. సో ఇది వచ్చేసి నేను రీసెంట్ గా ఫ్యామిలీ షూట్ చేసుకున్నాను కదా క్రిస్టియన్ది, అదనమాట. అండ్ ఇక్కడ మా ఇద్దరిది. అండ్ ఇది వచ్చేసి ఏఐ ఇమేజ్. ఇది నేను మీకు క్లియర్ గా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. సో ఇదొక ఫోటో ఫ్రేమ్, ఇది లైటింగ్స్ కూడా వస్తుంది అనమాట. నేను హాల్లో పెడదాము, ఒక సింగిల్ వాల్ కి ఈ ఫోటో అలా పట్టేస్తుంది అనమాట. మీకు చూపించిన తర్వాతే మీ అందరికి అప్పుడు నేను ఫిక్స్ చేద్దామని చెప్పి అలా పెట్టుంచాను. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఈ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను క్రిస్టియన్ వెడ్డింగ్ చేయించుకునేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒక ఫ్రేమ్ చేయించుకుందాము, చేదర్ది నాది అండ్ పిల్లలు మా ఫ్యామిలీది చేయించుకుందాం, ఎందుకంటే హిందూ ప్రకారంగా ఫొటోస్ ఉన్నాయి కానీ క్రిస్టియన్ గెటప్ తో వెడ్డింగ్ది లేదు కదా అని చెప్పి నేను తీయించుకున్నా. సో అది ఎప్పుడో నేను వీడియోలో చెప్పాను, అది తను విని సో తను ఇలా చేయించడం ఇట్స్ రియల్లీ ఎ బిగ్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నక్షత్ర. సారీ అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
యూట్యూబ్ నుంచి నాకు వన్ ఆఫ్ బెస్ట్ కాదు కానీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. వాళ్ళెవరు అంటే అన్విత, తెలుసు కదా మీ అందరికీ కూడా, అన్విత రాజమండ్రి, అన్విత అండ్ అంకిత. సో వాళ్ళిద్దరు కో సిస్టర్స్ అనమాట. సో నాకు అంకిత అయితే సెండ్ చేసింది వాళ్ళది 16.69 ఉంది కదా, వాళ్ళ పేజ్ లో నుంచి బ్యూటిఫుల్ కుర్తా సెట్, చాలా చాలా బాగుంది. సో ఓపెన్ చేస్తాను చూడండి. ఇదిగోండి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా, హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కూడా ఉందన్నమాట ఇది. సో విషింగ్ యూ ఎ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మంచి గ్రీటింగ్ కార్డ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అంకిత అండ్ అన్విత ఇద్దరికి కూడా. సో వాళ్ళతో కూడా నాకు ఒక మంచి బాండింగ్ అనమాట. సో ఇదిగోండి, నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ కలర్ ఎలా ఉంటుంది మీకు నచ్చుతుందా లేదా అని అన్నారు, కానీ లేదు, చాలా బాగుంటుంది ఈ కలర్. సో ఇది మంచి కుర్తా సెట్ అనమాట. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే, అంటే చాలా మంది తీసుకోవాలనుకుంటారు కదా, సో కావాలనుకుంటే మీరు డెఫినెట్లీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది 16.99 అని, అందులో మీరు ఒకవేళ డ్రెస్ అవైలబిలిటీ ఉంటే తీసుకోవచ్చు. ప్రమోషన్స్ కాదు, అడుగుతారు కదా అని చెప్తున్నాను అనమాట. సో ఇదనమాట అవుట్ఫిట్ అయితే. నేను తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు షేర్ చేస్తాను. బ్యూటిఫుల్, చాలా 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 బాగుంది అవుట్ఫిట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అంకిత అండ్ అన్విత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్, తను కూడా ఒక మంచి సిస్టర్ అనమాట నాకు, లాలసా లల్లి అని చెప్పేసి. రెగ్యులర్ గా నా వీడియోస్ కి కామెంట్ చేస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ అవి చేస్తూ ఉంటది అనమాట తను. సో తను వచ్చేసి నాకు వాచ్ పంపించింది. ఇది బ్రాండ్ డ్రెస్బెరీ అనుకుంటా. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకా నేను ఇది వాచ్ కి రింగ్స్ తీయించుకోలేదన్నమాట. సో ఇదిగోండి వాచ్, చాలా చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వాచెస్ లో నేను నా కలెక్షన్ లో ఇది ఒకటి యాడ్ అవుతుంది. నేను దీనికి మంచిగా ఒక చైన్స్ తీయించేసి పెట్టుకుంటాను అనమాట. సో నెక్స్ట్ నా వాచెస్ దాంట్లోకి ఇది యాడ్ అవుతుంది కదా, అండ్ నేను ఇంకా రెగ్యులర్ గా ఇది యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లల్లి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తున్నాను కదా, నా సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది నాకు అడ్రస్ పంపించండి అని అన్నారు, బట్ నేను ఎవరికి పంపించలేదు. తిని అస్సలు ఒప్పుకోలేదు. అక్క నాకు ఎలా అయినా పంపించు అంటే నేను పంపించాను అనమాట. సో ఈ బ్యూటిఫుల్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసి నాకు ఇది పేరు కూడా నాకు దీని మీద మెన్షన్ చేయలేదు, లైక్ ఏమంటారు అజ్ఞాతవాసి అంటారు కదా. సో ఈవెన్ నేమ్ కూడా పెట్టలేదు, జస్ట్ నా అడ్రస్ ఒక్కటే పెడితే పంపించేశారు. సారీ, నా అడ్రస్ కూడా నేను పెట్టలేదు, ఎప్పుడో ఉన్నట్టుంది, మరి నాకు తెలీదు. ఎవరు పంపించారో కూడా నాకు తెలీదు. మేబీ నేను ఇప్పుడు స్టోరీలో పెట్టిన తర్వాత ఇన్స్టాలో రివీల్ అవుతుందేమో మరి. సో నాకు మంచిగా ఒక ట్రైపాడ్ స్టాండ్ అనమాట ఇది. సో ఇదేంటంటే మనకి కెమెరాకి చాలా బాగుంటుంది, కెమెరా కాదు సారీ ఫోన్కి, మొబైల్కి చాలా బాగుంటుంది అనమాట. ఇలాగోండి, ఇలా ఇక్కడ మనకి లైట్ కూడా వస్తుంది, చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారా, లైట్ కూడా వస్తుంది. ఇవి మనకి మీకు ఆన్లైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అమెజాన్, మింత్రా, ఇంకా మీషో వాటిలో కూడా ఉంది. సో చాలా బాగుంది, ఇదైతే నాకు బాగా నచ్చింది. మంచిగా ఇలా రొటేట్ చేసుకోవడానికి కట్ట ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే కొంతమంది ఏంటంటే మనకి యూస్ఫుల్ అయ్యేవి గిఫ్ట్స్ సర్చ్ చేసి పంపించారు కదా. సో దానికి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు గిఫ్ట్స్ చెప్పాను కదా చాలా ఇష్టం అని చెప్పి. సో నాకు చాలా 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 బాగా నచ్చాయి. నా మాటల్లోనే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఎంత బాగా నచ్చింది అనేది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఉంది, అదొచ్చేసి నేను పర్సనల్ గా సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్న గిఫ్ట్ అనమాట. ఇది ఏంటో కాదు, నెక్లెస్ అంటే పెద్దది కాదు, చిన్నది తీసుకున్నాను అనమాట. నేను సేవ్ చేసుకున్న డబ్బులతోనే నేను సెల్ఫ్ గా ఇచ్చుకున్న గిఫ్ట్ అనమాట ఇది. ఇది వచ్చేసి నేను వైశ్యరాజ్ లో తీసుకున్నాను. దీని గురించి మీకు నేను బ్లాగ్ లో షేర్ చేస్తాను, కాస్ట్ ఎంత పడింది అసలు ఏంటి అన్నదంతా కూడా మీకు నేను కమింగ్ బ్లాగ్ లో వస్తుంది. ఇప్పుడైతే జస్ట్ నేను మీకు గిఫ్టే చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను చిన్నది తీసుకున్నాను నెక్ సెట్, మా పిల్లలకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. ఇదిగోండి మామిడి పిందులు చిన్నది, ఇది నేను నా బర్త్డే రోజు వేసుకున్నాను, మీ అందరికి ఐడియా ఉందో లేదో. సో ఇదేనమాట బర్త్డేకి వేసుకున్నాను. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది నేను ఎంత కొన్నాను, ఎన్ని గ్రామ్స్, దీని గురించి డీటెయిల్స్ నేను బ్లాగ్ లో మీకు క్లియర్ గా షేర్ చేస్తాను. అంటే ఇది ఏంటంటే పిల్లలకి కూడా యూజ్ అవుతుంది కదా. నేను మ్యాక్స్ ఎక్కువగా నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అది సేవ్ చేసుకుని గోల్డే కొంటాను తప్ప ఇంకా అన్నెసెసరీ ఏవి తీసుకోను అనమాట. బట్టలు, ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీస్ కానీ అట్లా నేను అస్సలు దేనికి మనీ పెట్టను, ఎందుకంటే అవి నాకు ఎలాగో ప్రమోషన్స్కి వస్తూ ఉంటాయి కదా. సో వాటి మీద నేను ఇన్వెస్ట్ చేయను అనమాట. నాకు ఎప్పుడైనా తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను తప్ప లేకపోతే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. మ్యాక్స్ నేను ఎక్కువ గోల్డ్ మీదే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. బికాస్ గోల్డ్ అనేది మనకి ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున్న ఒక
ఏం చేయాలన్నా బిజినెస్ కైనా దేనికైనా కూడా బాగా యూజ్ అవుద్ది. సో ఇదైతే తీసుకున్నాను. ఇంకొకటి తీసుకోవాలన్నమాట, ఒకటి వర్ష కోసం ఒకటి రితికా కోసం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో ఇదైతే మరి ఇద్దరిలో ఎవరో ఒకరు పెట్టుకుంటారు, ఇంకొకటి కూడా తీసుకుంటా తొందరలో. సో ఇది నా సెల్ఫ్ గిఫ్ట్ ఫర్ మై బర్త్డే అనమాట. సో దీని గురించి నెక్స్ట్ బ్లాగ్ లో మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా. సో ఇవన్నమాట గిఫ్ట్స్, నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ మీ ముందే అన్బాక్సింగ్ చేసేసాను. సో ఎలా ఉంది, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరేం చేయాలి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా అవుట్ఫిట్ కోసం మీకు చెప్పలేదు డీటెయిల్స్. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఇది నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, నాకు లైక్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. నేను కొంచెం మడత పెట్టేశాను, ఇదిగోండి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. క్లాత్ వచ్చేసి ఎలా ఉందంటే లైక్ నార్మల్ మనం సారీస్ ఉంటాయి కదా, ఆ సారీ క్లాత్ జార్జెట్ అనమాట, దుప్పటాతో వచ్చింది, లాంగ్ వస్తుంది అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాము, ఎగ్జిబిషన్ కి వెళ్ళాం కదా, డాక్రా ఎగ్జిబిషన్ లోని. సో 1000 రూపీస్ ఛాలెంజ్ చేసాం కదా, సో అక్కడ కుమారి తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది చెప్పేసి ఇట్లా పేరప్ చేసేసుకున్నాను. సో ఇవి నా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్. సో అది అయితే మరి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, have a nice day, thanks for watching, love you all, bye.